అండి, ఐఎమ్ డాక్టర్ లికీషా. సో ఈ రోజు మనము ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటో చూద్దాం. సో ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే, ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ఉమెన్ సెక్షువల్లీ యాక్టివ్ గా ఉన్నప్పటికీ 1 year వరకు 1.5 year వరకు కన్సీవ్ అవ్వకపోతే మనం ఇన్ఫర్టిలిటీ కింద చెప్పొచ్చండి. సో దీనికి రీజన్స్ అనేవి ఫీమేల్ పార్ట్నర్ లో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అవ్వచ్చు, మేల్ పార్ట్నర్ లో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా అవ్వచ్చు. సో ఫీమేల్ లో ఎలాంటివి అంటే ఫైబ్రాయిడ్ యూట్రస్ లాంటివి, లేదా ఇరెగ్యులర్ సైకిల్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్, థైరాయిడ్, ఇవన్నీ కూడా రీజన్స్ అవ్వచ్చు. సో మేల్ లో ఎలాంటివి చెప్పొచ్చు అంటే లో స్పర్మ్ కౌంట్, స్పర్మ్ యాక్టివిటీ కరెక్ట్ గా లేకపోవడం, ఎజాక్యులేషన్ ప్రాబ్లం, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా అవ్వచ్చండి. సో ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ అసలు పార్ట్నర్స్ లో ఎలాంటి ప్రాబ్లం ఉందో మనం ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి రూల్ అవుట్ చేసుకోవాలి. సో మనకి రూల్ అవుట్ చేసుకుంటే ట్రీట్మెంట్ ద్వారా న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు అండి. న్యాచురల్ గా కన్సీవ్ అవ్వకపోతే ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి, IUI, IVF లాంటివి. సో న్యాచురల్ గా అవ్వకపోతే మనం వీటి వల్ల కూడా ట్రై చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.